ఇలా వేవ్స్ రావాలంటే వైరే ఉండనక్కర్లేదు, ఒక చిన్న టెక్నిక్ తో చాలా సింపుల్ గా అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌజ్ఞ భరత్. నేను వాడే మిషన్ వచ్చి ఉషా మార్వెలా. ఇక్కడ నేను పాదం అయితే మార్చాను, జిగ్జాగ్ పాదం అయితే పెట్టేశాను అనమాట. ఇప్పుడు మనం స్టిచ్ అనేది మార్చుకోవాలి. స్టిచ్ వచ్చి ఇందులో 3 టైప్స్ ఆఫ్ స్టిచెస్ ఉంటాయి అనమాట. కుట్టు వచ్చి స్మాల్, మీడియం, లార్జ్ టైప్ లో ఉంటాయి. నేను ఎక్కువగా మీడియమే యూజ్ చేస్తాను. ఎందుకంటే ఎప్పుడైనా మనం స్మాల్ పెట్టి స్టిచ్ చేసామనుకోండి, టైట్ వచ్చినప్పుడు ఆ కుట్లు అనేటివి విప్పదీయాలంటే కొంచెం కష్టంగా ఉంటాయి అనమాట, అసలు కనపరావు. ఇంకా లార్జ్ వచ్చేసి లూజ్ కుట్ అనమాట. సో ఇక్కడ నేను ఫస్ట్ లైనింగ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. మనం ఎప్పుడైనా గానీ జిగ్జాగ్ చేసే ముందర ఇక్కడ జాయింట్స్ ఉంటాయి కదా, ఆ జాయింట్స్ దగ్గర మనం కొంచెం క్రాస్ గా కట్ చేసామనుకోండి, జిగ్జాగ్ పాదంలో క్లాత్ అనేది రోల్ అవుతుంది కాబట్టి ఇరుక్కోకుండా ఉంటుందన్నమాట. స్టిచ్ అనేది మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ పాదం దగ్గర రోల్ అయ్యి, పాదమే కొంచెం రోల్ అయ్యి ఉంటుంది కదా, అక్కడ మనం క్లాత్ పెట్టేటప్పుడే కొంచెం రోల్ చేసి పెట్టాలన్నమాట. ఇంకా స్టిచ్ చేసుకుంటూ పోవాలి, అలాగే రోల్ చేసుకుంటూ. సో ఇప్పుడు మనకి వేవ్స్ అనేటివి రావాలి. వేవ్స్ రావాలంటే మీరు బాగా గమనించండి. నేను ఇక్కడ ఎలా పెడుతున్నానో బ్యాక్ సైడ్ క్లాత్ని కొంచెం టైట్గా లాగుతున్నాను. అలా లాగుతూ స్టిచ్ చేస్తే మనకి వేవ్స్ అనేటివి వస్తాయి అన్నమాట. మరీ ఎక్కువగా లాగకండి, మరీ ఎక్కువగా లాగితే కుట్ అనేది దూరంగా వచ్చేస్తుంది అనమాట. సో చూసారా వేవ్స్ అనేటివి ఎలా వచ్చాయో? వైర్ వేస్తేనే పర్ఫెక్ట్ గా వస్తాయని ఏం లేదనమాట. 10 years గా నేను ఒక్క డ్రెస్ కి కూడా వైర్ వేసింది లేదు. నేను అన్ని ఇలాగే స్టిచ్ చేసుకున్నాను. ఫైనల్ గా ఎలా వచ్చిందో చూసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.